జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకా జయంతి ఉత్సవాలు గ్రాండ్గా జరిగాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి, ఎంపీ కేశవరావు, కాకా వారసులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ హాజరయ్యారు. దళితులు, కార్మికుల అభ్యున్నతికి కాకా చేసిన సేవలను కొనియాడారు నేతలు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే కాకుండా అన్ని పార్టీల యొక్క అభిమాన నేతగా పేరుగాంచిన నాయకుడు శ్రీ వెంకటస్వామి గారిని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. ఎందుకంటే నేను బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను. వెంకటస్వామి గారు మంత్రి ఉన్నారు. ఆ వెంకటస్వామి గారు ఇంటి పక్కనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవారు. వెంకటస్వామి గారు ఆయన రోజు వాకింగ్ చేసేవాడు. వాకింగ్ చేయడం అనేది అనుకుంటా మన భారతదేశంలో చాలా తక్కువ మందిలో రెగ్యులర్గా ఖచ్చితంగా గంటసేపు వాకింగ్ చేసినటువంటి నాయకుడు శ్రీ వెంకటస్వామి గారిని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. నేను ఆయన ఎప్పుడు దళితులు అనుకోలేను. అంటే ఆయన అంత ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి వారు చాలా అందరిని ఆకర్షించుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు నాతో ఆ మాట అన్నారంటే నేను మీ అందరూ కూడా మనవి చేస్తామన్నాను. వెంకటస్వామి గారు తప్పకుండా ఒక మాలలకో లేక ఎస్సీలకో నాయకుడు కాదు, ఆయన మొత్తం మన ప్రజల యొక్క నాయకుడని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి నిజంగా వెంకటస్వామి గారు అని చెప్పని గర్వంగా చెప్పక తలు. వెంకటస్వామి గారు తర్వాత కార్మిక మంత్రి అయి మేము చాలాసార్లు వారితోటి కలిసేవాళ్ళం. మేము కార్మిక సంఘాలలో పనిచేసుకుంటూ మా ఇబ్బందులు పోయి చెప్పుకునేవాళ్ళం. నరసింహారెడ్డి నువ్వు నడో, నువ్వు తుమారా సాథ్ హై అనేది, నువ్వు గట్టిగా ఫైట్ చేయి, నేను మీ అమ్మడు ఉన్నా అని చెప్పేవాడు. ఖచ్చితంగా వెంకటస్వామి గారు నిజంగా కార్మిక మంత్రి, కార్మికులకు సహాయం కొరకు సపోర్ట్ చేస్తుందని చెప్పని నేను మా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నేను నిలబడి మాట్లాడాను. రాష్ట్రానికి దళితులను కాపాడినటువంటి వ్యక్తి వెంకటస్వామితో సముచితమైన స్థానంలో ఏర్పాటు చేయడం మా ముఖ్యమంత్రి గారికి, కేశవరావు గారికి నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. నేను చాలా దగ్గర ఉండి చూశాను కాబట్టి ప్రజాసేవలో కావాలనుకున్నాడు. బీదరికం ఉన్న వాళ్ళు బడిగొరగాలకి ఇల్లు కానివ్వండి, ఆ కాలంలో ఇల్లు హ్యాబిట్స్ లోపల కానివ్వండి, నారాయణరాడు ఇల్లు కూడా చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు ఆయన ఇప్పించిన గుడిసె ఒక్కొక్కటి 10 నుంచి 20 లక్షల రూపాయల గుడిసె. ఆ కాలం చెప్తున్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంటుంది. ఆని ముత్యాలు లాంటి 2 పిల్లలు దొరికారు. అది కూడా ఆయన పరిపూర్ణత దొరికి జీవితానికి. వాళ్ళు రాకూడదనుకోని కూడా రావడం కానీ ఒక్కటేంటంటే నాకు తెలుసు, పొగుడుతలకి కూడా ఒక హద్దు ఉంటుంది. నేను చేసింది ఏమీ లేదు అని చెప్తా ఉన్నాను మీకు. వెంకటస్వామి గారికి ఆ విగ్రహం పెట్టాలన్నది కేసీఆర్ గారి నిర్ణయం, ఎవ్వరి నిర్ణయం కాదని ఆయన నిర్ణయము, మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయం. సీఎం గారి నాకు 2 సార్లు ఫోన్ చేసి ఏమీ లేదు, ఆ చాలా మంచి ప్లేసు, అక్కడనే ఆయన విగ్రహం పెట్టాలని ఆ ఈవినింగ్ చెప్పడం జరిగింది. అది వివేకానికి చెప్పాను. కాబట్టి దీని యొక్క ఘనత అనుకోండి, దాని క్రెడిట్ అనుకోండి, ఎవరికైనా పోతే ఒక్కరికే పోతుంది. అది కేసీఆర్ గారికి, ఆయన ప్రభుత్వానికి పోతుంది. 5,000 మంది గుడిసెల వారికి ఇల్లు స్థలాలు ఇప్పించడంతో పాటు ఎప్పుడు కూడా బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి వారు ఆలోచించేవారు. నేను కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు కూడా, నేను ఎంపీ అయినాను, మా అన్నగారు మంత్రి గారు అయినారు, మేము అక్కడ వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ప్రజలు కూడా ఇదే చెప్పేది, సార్ వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీ ఎట్లా మంచిగా కావాలి, మన ప్రాంతం ఎట్లా మంచిగా కావాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించేవారు. వారు సింగరేణి సంస్థ అయినా కానీ, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయినా కానీ, ఈ 2 కూడా BIFRలో వెళ్ళినప్పుడు సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉండవని చెప్పి వారు అప్పుడు పివి నరసింహారావు గారితో కొట్టాడి సింగరేణి సంస్థను BIFR నుంచి తొలగించి ఈరోజు లక్షలాది మంది సింగరేణి సంస్థ పైన ఆధారపడి వారు లాభం పొందడం జరుగుతుంది. అంతేగాక ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా BIFR నుంచి తొలగించి అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి ఆ ఫ్యాక్టరీ మళ్ళా రీస్టార్ట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు మన గుండా మల్లేశం గారు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో నీటి కరువు ఉండొద్దని చెప్పి ఈ ప్రాణహిత ప్రాజెక్టు వారే సూచించి వారు ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాణహిత ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ రంగంలో సరిగా విద్యుత్ లేదని చెప్పి మా అన్నగారు అప్పుడు మంత్రిగా ఉన్నారు చెన్నూరులో. జైపూర్ పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయించడంలో వాళ్ళు ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. మా నాన్నగారు ఇంతకుముందు అందరు చెప్పినట్టు అన్ని రంగాలలో వాళ్ళు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ఏదైతే ఇప్పుడే చెప్పారో నాయన నరసింహారెడ్డి గారు, ఆ పెన్షన్ స్కీమ్ కూడా వారు ఆలోచించి మన ఆల్వెన్ వర్కర్స్ వారు రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ రావట్లేదు, వారి కొడుకులు సరిగా చూసుకోవట్లేదని చెప్పి వారికి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక సేఫ్టీ ఉండాలని చెప్పి ఈ పెన్షన్ స్కీమ్ వారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1992లో కూడా గ్లోబలైజేషన్ అయినప్పుడు వారి ఆలోచన ఇదే ఉండింది. గ్లోబలైజేషన్ అయినప్పుడు ఆర్థికంగా ఉండే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఆర్థికంగా తక్కువ ఉండే వాళ్ళు ఇంకా వెనుకకు వెళ్తారని చెప్పి అప్పుడు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే 6,000 కోట్లు ఉండేనో దాన్ని 25,000 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారితో పివి నరసింహారావు గారితో కొట్లాడి అది తేవడం జరిగింది. ఇలాంటి ఎప్పుడు కూడా వారి ఆలోచన ఇదే ఉండింది. ఒక మంచి కార్యక్రమం చేయాలి, బీద ప్రజలకు ఎలా ఉపయోగపడాలని చెప్పి ఎప్పుడు కూడా వారు ఆలోచించి వాళ్ళు ముందుకు నడిచేవారు. నాకు మంచిగా గుర్తుంది, చిక్కడపల్లిలో ఉన్నప్పుడు ఇప్పుడే బాలానందం గారు చెప్పినట్టు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు వారే చెప్పేవారు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు, మనమే దాని బాధ్యత తీసుకొని ఆ రోజు 14th ఏప్రిల్ నాడు కార్యక్రమాలు మనమే చేయాలని చెప్పి ఎప్పుడు కూడా వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. మేము కూడా మా నాన్నగారు ఇప్పుడే ఇంతకుముందు బాలానందం గారు చెప్పినట్టు మా నాన్నగారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో దళితులు, బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా వారితో ఉండి వారితో కలిసిమెలిసి ఉండి మీ సమస్యలు మన సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవటానికి నేను మా అన్నగారు కంకణం కట్టుకొని మీతో ఉండి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ మళ్ళీ ఒకసారి ఏదైతే నాయన నరసింహారెడ్డి గారు చెప్పారో ఒక మంచి హాల్, ఒక మెమోరియల్ కట్టించి మా నాన్నగారు ఏదైతే కష్టపడి పైకి వచ్చారో ఒక ఇన్స్పిరేషన్గా, ఎందుకంటే ఆ మేరా సఫర్ అని ఏదైతే పుస్తకం వారు రాసినారో ఆ పుస్తకం గురించి చాలామంది కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు నేను కూర్చున్నప్పుడు కూడా మా నాన్నగారి స్నేహితుడు కొడుకున్నారు, ఇక్కడ చింతా సామమూర్తి గారితో వచ్చారు, నాగేశ్వరరావు గారు. వారు ఇప్పుడే చెప్పారు, సార్ మా నాన్నగారు మీ నాన్నగారితో గ్లాస్ ఫ్యాక్టరీలో స్ట్రైక్ అయినప్పుడు ఫైరింగ్లో మా నాన్నగారికి దెబ్బలు జరిగినాయి సార్, కానీ మా నాన్నగారు అన్నారు లేదు మీకు కూడా ఒక జాబ్ సెక్యూరిటీ ఉండాలని చెప్పి హైదరాబాద్ ఇండస్ట్రీస్లో జాబ్ పెట్టించినారు, మాకు ఇల్లు కూడా కట్టించినారని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మా నాన్నగారు ఏదైతే ఆలోచించారో ఆ రోజులలో సత్యనారాయణ అని ఒక హైదరాబాద్ అల్విన్లో యూనియన్ లీడర్ ఉండే, ఆయన వచ్చి నాకు ఒకసారి చెప్పినాడు, సార్ మీ నాన్నగారు సుమారు 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు సార్, బిహెచ్ఎల్, హైదరాబాద్ అస్బెస్టస్, హైదరాబాద్ ఆల్విన్, ఇవన్నీ సంస్థలలో మీ నాన్నగారు ఫోన్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. వారందరి ఆశయాలు మీ ఇద్దరి పైన ఉన్నాయి, మీరు డెఫినెట్లీ పైకి వస్తారు, ముందుకు వెళ్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేము మా నాన్నగారి ఏదైతే దీవెనార్థులు ఉన్నాయో దాంతో మేము ముందుకు సాగుతున్నాము. మీకు మరొకసారి విశ్వాసం ఇప్పిస్తూ మీతో ఉంటాము, మీతో పోరాడతాము, మన దళిత జాతిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై భీములు. సార్ ఇప్పుడు దేవేందర్ గారు చెప్పినట్టు ఢిల్లీలో కూడా ఒక కార్యక్రమం పెట్టాలన్నారు. నేను మా అన్నగారు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో మాట్లాడినాము. వారి బుక్ ఏదైతే మేరా సఫర్ ఉందో అది ఇంగ్లీష్ వర్షను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దాన్ని రిలీజ్ చేస్తానని చెప్పి ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము నవంబర్ 2 డిసెంబర్ 1st వీక్లో కొనసాగుతుంది. ఇప్పుడు పెద్దలు వివేక్ గారికి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు సన్మానం చేస్తారు. దయచేసి వేరేలు పోకండి, వారి కుటుంబ సభ్యులు సన్మానం చేస్తున్నారు. పోమ్మా ముంగడు పో. అదేవిధంగా మా చెన్నయ్య గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అయిపోయింది సార్, అయిపోయింది.